కౌంటింగ్ డే రైస్ కాలేజ్ టంగుటూరులో ఉన్న దానికోసం ప్రకాశం పోలీస్ తరపు నుంచి అన్ని సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్, 4 డిఎస్పీలు, ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్, తమిళనాడు పోలీసు, ఏపీఎస్పీ, డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ సివిల్ పోలీస్తో పాటు దాదాపు 1000 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో పార్కింగ్ ప్లస్ ట్రాఫిక్ డైవర్జన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనల్ హైవే 16లో ఒక కంప్లీట్ క్యారేజ్ వే మన రైస్ కాలేజ్ తరపున ఉన్నది. మేము డైవర్ట్ చేసి నెక్స్ట్ క్యారేజ్ వేలో 2-వే ట్రాఫిక్ నడిపిస్తున్నాము. దానికోసం నేషనల్ హైవే అథారిటీస్, డిటీసీ, పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే దానికోసం కూడా మేము ముందుగానే జాగ్రత్తగా తీసుకొని మెకానిక్తో పాటు 3 రిపేర్ టీమ్స్, దాని తర్వాత 3 క్రేన్లు కూడా ముందుగానే వ్యాంటేజ్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత పార్కింగ్ కోసం చూసుకోవాలంటే ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి వల్లూరమ్మ ధాబా సెంటర్ దగ్గర 10 ఎకర్ పార్కింగ్ ప్లేస్ ఉంది. దాని తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు ఆ క్యాండిడేట్స్ని మాత్రం ఆల్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి, దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రైస్ కాలేజ్ నార్త్ కార్నర్, రైస్ కాలేజ్ సౌత్ కార్నర్ ఆ 2 ప్లేస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరెవరు చీఫ్ ఏజెంట్స్ ఉన్నారు అందరూ కౌంటింగ్ చీఫ్ ఏజెంట్స్, వాళ్ళతో పాటు మీడియా మెంబర్స్ వాళ్ళకి పేస్ కాలేజ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నెల్లూరు వైపు నుంచి వచ్చిన అందరూ కౌంటింగ్ ఏజెంట్స్కి బిసైడ్స్ పేస్ కాలేజ్, దాని తర్వాత ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఇలాంటి 2 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ పార్కింగ్ నియర్ బై మదర్సా ల్యాండ్ ఉంది. దాని తర్వాత మన కౌంటింగ్ ఆఫీషియల్స్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ ఆఫ్ రైస్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇందులో పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఒంగోలు నుంచి వచ్చినప్పుడు పొన్నూరు విలేజ్, నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు వల్లూరు విలేజ్, ఈ 2 విలేజ్ మధ్యలో డైవర్జన్స్ ఉండడం వల్ల ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్, మీడియా మిత్రులు, తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్, చీఫ్ ఏజెంట్స్, ఆఫీస్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ అందరూ వెహికల్స్ నుంచి వచ్చేటప్పుడు సొంత ఐ కార్డ్, డిఈఓ కానీ ఆర్ఓ ఇచ్చిన ఐ కార్డ్, దాంతోపాటు పార్కింగ్ పాస్లు ఇది అంతా క్యారీ చేసుకొని రండి. ఎందుకంటే ఆ పాస్లు చూపించిన తర్వాతనే ఆ ఫ్రీవే స్టరైల్ జోన్లో మీకు ఎంట్రీ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలంటే 3 టైర్ సెక్యూరిటీ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 25 కౌంటింగ్ హాల్స్కి ప్రతి డోర్ దగ్గర ఆర్మ్డ్ సిఆర్పిఎఫ్ పర్సన్ ప్రెజెంట్ ఉంటారు. దాని తర్వాత మిడల్ లేయర్లో యాక్చువల్లీ మేము అందులో కూడా 2 టైమ్స్ ఫ్రిస్కింగ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా 3 బిల్డింగ్ లోపల ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఎంట్రన్స్కి డిఎఫ్ఎండితో పాటు ఫ్రిస్కింగ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముందు కూడా ఎవరెవరు ఏజెంట్, కౌంటింగ్ స్టాఫ్ ఎవరెవరు వస్తారో వాళ్ళకి ప్రాపర్గా థరోగా ఫ్రిస్కింగ్ చేసి వాళ్ళకి మొబైల్ కానీ ఎటువంటి గ్యాజెట్స్ కానీ దానికి డిపాజిట్ చేయడానికి కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లస్ లాస్ట్ టియర్ అంటే అవుటర్ పెరిఫెరీలో 3 గేట్స్ ఉన్నాయి రైస్ కాలేజ్ క్యాంపస్లో వెళ్ళాలంటే. సో ఆ గేట్స్లో కూడా తగిన సెక్యూరిటీ పెట్టడం జరిగింది. సో రైస్ కాలేజ్ క్యాంపస్ 4 సైడ్స్ బౌండరీ వాల్ ఉండడం వల్ల సేఫ్ అండ్ సెక్యూర్ క్యాంపస్గా ఉంది. దాని తర్వాత సెక్షన్ 144 సిఆర్పిసి ఉండడం వల్ల రైస్ కాలేజ్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ ఏరియాలో ఎటువంటి 5 మనుషుల కంటే ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదు. దాని తర్వాత నేషనల్ హైవే 16 రైస్ కాలేజ్ పక్కన ఉన్నది మొత్తం స్టరైల్ జోన్గా మేము తయారు చేస్తున్నాం. 200+ సీసీటీవీ కెమెరాస్తో స్ట్రాంగ్ రూమ్తో పాటు అవుటర్ పార్కింగ్ ఏరియాస్లో కూడా వాచ్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత రైస్ కాలేజ్ ప్లస్ 2 కిలోమీటర్స్ అరౌండ్ ఏరియా రెడ్ జోన్గా నో డ్రోన్ ఫ్లయింగ్ జోన్ అది ఇవ్వడం జరిగింది. మీడియాకి సెపరేట్గా
ఆడిటోరియంలో మీడియా కమ్యూనికేషన్ రూమ్, దాని తర్వాత క్యాండిడేట్స్ ప్లస్ చీఫ్ ఏజెంట్కి కూడా ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్ సార్ చెప్పేటట్లు 3 బిల్డింగ్లో, గాంధీ బిల్డింగ్, ప్రకాశం బిల్డింగ్, పాలిటెక్నికల్ బిల్డింగ్, 3 బిల్డింగ్లో ఆల్ కౌంటింగ్ హాల్స్ ఉండడం వల్ల ప్రతి బిల్డింగ్కి పోలీస్ తరపు నుంచి ఒక సీనియర్ స్పెషల్ ఆఫీసర్గా నియమించి వాళ్ళతో పాటు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో పెట్టి ఒక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా దానికి గ్రాడ్యువల్ రెస్పాన్స్ ఆఫ్ ఫోర్స్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ హాల్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే, ఎలాంటి అల్లర్లు కూడా చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఆ ఏజెంట్స్ని అరెస్ట్ చేస్తూ లిఫ్టింగ్ పార్టీ స్పెసిఫిక్గా దానికోసం పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్గా కౌంటింగ్ సెంటర్ ప్రిమైసెస్ నుంచి తరలిస్తూ వేరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరుగుతుంది. దాని తర్వాత కౌంటింగ్ సెంటర్ అండ్ ఇట్స్ ప్రిమైసెస్ మేము నో స్మోకింగ్ జోన్, దాని తర్వాత నో ఆల్కహాల్ జోన్ని కూడా పాటించడం జరుగుతుంది. దానికోసం 20 బ్రీత్ అనలైజర్ మషీన్లు కూడా వేరే వేరే పాయింట్లు పెట్టడం జరిగింది. ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి చెకింగ్ చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి పాజిటివ్ వస్తే తరలించడం జరుగుతుంది. తర్వాత కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఒకటి జనరల్ కంట్రోల్ రూమ్, దాని తర్వాత ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ కౌంటింగ్ ఏజెంట్స్ బిహేవియర్ని చూడడానికి సెపరేట్ కెమెరాలు పెట్టి దానికి సెపరేట్ టీం పెట్టడం జరుగుతుంది. సో ఎలాంటి సంఘటనలు జరిగితే ఇమీడియట్గా యాక్షన్ పెట్టి విహెచ్ఎఫ్ సెట్స్ ద్వారా పోలీసు వాళ్ళు యాక్ట్ చేసి ఆర్ఓ పర్మిషన్తో వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కౌంటింగ్ సెంటర్ బందోబస్తు గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ అదే సమయంలో డిస్ట్రిక్ట్లో 4 సబ్ డివిజన్లో ప్లస్ మెయిన్ టౌన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కడ కూడా వైలెన్స్ జరగకూడదు, దానికోసం అది కూడా సెపరేట్ ప్లానింగ్ చేయడం జరిగింది. అందులో 156 సెన్సిటివ్ విలేజ్లో ఐడెంటిఫై చేస్తూ అందులో పోలీస్ పికెట్లు ఫస్ట్ నుంచి రేపు ఈవినింగ్ నుంచి పెట్టడం జరుగుతుంది. సరైన మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్ మేము పోలింగ్ డే రోజు యాజ్ పర్ ఈసీఐ స్కేల్ ఎట్లానే ఏర్పాటు చేశాము, సేమ్ అలాగే మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్ అండర్ ఎస్ఐస్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండర్ సిఐస్, అది కూడా ఆర్మ్డ్ పార్టీస్ కూడా మొబైల్ పార్టీస్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మన దగ్గర ఉన్న టౌన్స్ దగ్గర కనిగిరి, మార్కాపూర్, దర్శి, ఒంగోలు టౌన్స్కి ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన బందోబస్తులో కట్ ఆఫ్స్లో స్టెరైల్ జోన్స్, మొబైల్ పార్టీస్, దాని తర్వాత డ్రోన్స్తో ప్రత్యేకమైన ఫోర్స్తో ఏర్పాటు చేయడం. తర్వాత డీజీపీ గారు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో సెన్సిటివ్ ప్లేసెస్లో మానిటర్ చేయడానికి సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. అందులో దర్శి, మార్కాపూర్ 2 సబ్ డివిజన్కి ఇన్ఛార్జ్గా హిమావతి ఎస్పీ మేడం, దాని తర్వాత ఒంగోల్ సిటీ ఇన్ఛార్జ్గా రవివర్మ అడిషనల్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. దాని తర్వాత ప్రత్యేకమైన ముందస్తు జాగ్రత్తగా మొత్తం జిల్లాలో ఇంపార్టెంట్ లీడర్స్కి హౌసెస్ 18 హౌసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా స్టాపర్స్తో పాటు ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత అదే సమయంలో మొత్తం జిల్లాలో అన్ని పార్టీలు కలిపి 16 పార్టీ ఆఫీసులు ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ముందుగానే పోలీస్ బందోబస్తు పెట్టాం. తర్వాత క్యాండిడేట్ సెక్యూరిటీ గురించి ఆల్రెడీ నామినేషన్ డే రోజు నుంచి థ్రెట్ పర్సెప్షన్ ద్వారా వాళ్ళకి తగిన సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే మళ్ళీ ఒక స్పెషల్ సెక్యూరిటీ రివ్యూ చేసి 8 క్యాండిడేట్స్కి రేపటి నుంచి 1+2 ఆర్మ్డ్ ఎస్కాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 10 క్యాండిడేట్స్కి 1+1 షాడో పార్టీస్ కూడా పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా జిల్లాలో 16 ప్లేస్లో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్స్తో కలిసి ఉంటారు. ఏదైనా లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ జరిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూలో గ్రేడెడ్ రెస్పాన్స్ ఆఫ్ ఫోర్స్ సందర్భంగా రాయట్ కంట్రోల్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ఆ రాయట్ కంట్రోల్ పార్టీస్లో
రాయట్ గేర్ వేసుకున్న పోలీసులు, దాని తర్వాత సెపరేట్ టియర్ గ్యాస్ పార్టీస్, సెపరేట్ రబ్బర్ బుల్లెట్స్ పార్టీస్ అండ్ సెపరేట్ రైఫిల్ తీసుకుని ఉన్న పార్టీస్ ఉంటారు. ఆ పార్టీస్ 5 ప్లేసెస్లో, మార్కాపురంలో ఒకటి, వాయిపల్లంలో ఒకటి, దర్శిలో ఒకటి, ఒంగోలులో ఒకటి, దాని తర్వాత కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి, ఇలా ప్రత్యేకమైన రాయట్ కంట్రోల్ పార్టీస్ విత్ మ్యాజిస్ట్రేట్స్ విత్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. అలాంటి రాయట్ కంట్రోల్ పార్టీస్ది మాక్ డ్రిల్ కూడా ఆల్రెడీ 6 చోట్ల మొత్తం డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది. ఇప్పుడు పోలింగ్ డే అయిపోయిన తర్వాత వైలెన్స్ కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత జరగకూడదు, దాన్ని అరికట్టడానికి మేము కొన్ని ఇప్పటివరకు పోలీస్ ద్వారా ప్రివెంటివ్ మేజర్స్ చేయడం జరిగింది. ఆ ప్రివెంటివ్ మేజర్స్లో 144 కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేసి 2000+ రికార్డ్ లేని వెహికల్స్ని సీజ్ చేస్తూ MUI దగ్గర పంపడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ విలేజ్లో ఇప్పటివరకు నైట్ టైమ్గా సీనియర్ ఆఫీసర్స్ SI నుంచి CI వరకు వెళ్ళి 766 పల్లె నిద్ర ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దాని తర్వాత విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో కూడా 257 పీస్ కమిటీ మీటింగ్స్ ఏర్పాట్లు చేయడం జరిగాయి. అందులో నేను కూడా సొంతగా వెళ్ళి 4 పీస్ కమిటీ మీటింగ్స్ ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో అందరి లీడర్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఎవరెవరో అల్లరి చేసే జనాలు ఉన్నారు, ఆర్ ఎవరైనా ఎలక్షన్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ ఎవరైనా గొడవ పడే అవకాశాలు ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళ మీద 29,000+ MRO ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 107, 110 CRPC అంతర్గత. ఇది మొత్తం స్టేట్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఉంది. సో ఇందులో కూడా ఎవ్వరు కూడా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయితే, ఇలాంటి వైలెన్స్లో పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. దాంతోపాటు ఫోర్ఫీచర్ ఆఫ్ బాండ్ అమౌంట్ ఉంటుంది. ఇలాంటి 55 కేసెస్ ఐడెంటిఫై చేసి ఆల్రెడీ MRO ద్వారా ఆ కన్సర్న్ ముద్దాయిల్ని నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో 1 లక్ష నుంచి 5 లక్షల రూపీస్ అమౌంట్ వాళ్ళు గవర్నమెంట్స్కి కట్టాలి. గవర్నమెంట్కి ఆ అమౌంట్ కట్టకపోతే ప్రాపర్టీ సీజర్ కానీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పంపడం జరుగుతుంది. తర్వాత ఎవరెవరు పోలింగ్ డే రోజు వైలెన్స్లో కానీ ఇలాంటి కేసులో పాల్గొన్నారంటే వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి 265 కొత్తది రౌడీ షీట్లో ఏర్పాటు చేయడం, రౌడీ షీట్లో ఓపెన్ చేశాం. దాని తర్వాత కలెక్టర్ సార్ చెప్పినట్లు నెక్స్ట్ కౌంటింగ్ తర్వాత ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీలు కానీ, ప్రొసెషన్లు కానీ, సభలు కానీ తీసుకోవడం అది నిషేధం. అందులో ఫైర్ క్రాకర్స్ కానీ, ఇల్లీగల్ సేల్ కానీ అలాంటివి కూడా చేయకూడదు. సో అది కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి 7 కేసెస్ అన్ఆథరైజ్డ్ సేల్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ మీద ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాం. ఓపెన్ డ్రింకింగ్ ఈవినింగ్ ఉన్న అదే అరికట్టడానికి స్పెషల్ డ్రైవ్ చేసి 419 కేసులు ఇప్పటి వరకు లాస్ట్ వీక్ నుంచి పెట్టాం. సో అట్ ద సేమ్ టైం ఏమేం సెన్సిటివ్ విలేజ్లు ఉన్నాయి అక్కడ CCTVs పెడితే ఎవరైనా అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక డిటరెన్స్గా క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ప్రతి ఊరిలో ఉన్న జనాలకి, పల్లెటూరులో కూడా ఉన్న జనాలకి మోటివేట్ చేస్తూ వాళ్ళ చేతితో CCTVలు అట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వాళ్ళ ఇంటి ముందు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇప్పటివరకు 185 CCTVs సెన్సిటివ్ విలేజ్లో మేము పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా నాది అందరూ పార్టీస్కి, క్యాండిడేట్స్కి, వాళ్ళ ఏజెంట్స్ ప్లస్ కార్యకర్తలకి ఇదే అప్పీల్. తర్వాత దాని ముందు ఏమేం లాజెస్ ఉన్నాయి, ఏమేం హోటల్స్ ఉన్నాయి దానికి కూడా చెకింగ్ చేస్తూ ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వెపన్స్ తీసుకొని కానీ, ఎవరైనా వితౌట్ ఇల్లీగల్ థింగ్స్ కానీ, బెట్టింగ్ కానీ ఎవరైనా చేస్తుంటే దానికోసం కూడా ప్రతిరోజు నైట్ టైం రేడ్స్ ప్లస్ ర్యాండమ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్లో అందరికీ ప్రజలకి నాది ఒకటి అపీల్. సెక్షన్ 144 CRPC మొత్తం ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల ఎలాంటి ప్లేస్లో, మెయిన్ జంక్షన్లో, మెయిన్ రోడ్లో, మార్కెట్లో ఎక్కడ కూడా గుంపుగా తిరగడం చేయకూడదు. ఎక్కడ కూడా వచ్చి ర్యాలీగా మోటార్ సైకిల్, బైక్లు తీసుకొని అందరూ కలిపి వెళ్ళి అల్లర్లు కూడా అలాంటివి చేయకూడదు.
తర్వాత రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కూడా ఈవినింగ్ సమయంలో మార్నింగ్ సమయంలో వెళ్ళి ఫైర్ క్రాకర్స్ కాల్చడం, టపాసులు కాల్చడం, ఎక్కడైనా వెళ్ళి గులాలు విసరడం అలాంటి ఏం పనులు చేయకూడదు. ఎవరైనా వయలెన్స్లో కానీ గొడవలు కానీ ఇలాంటి సంఘటనలు పాల్పోకూడదు. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఢిల్లీ నుంచి ఈసీఐ డిక్లరేషన్ వచ్చే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఇటువంటి ర్యాలీలు కానీ ఏదైనా చేసుకోవాలంటే విన్నింగ్ క్యాండిడేట్స్ కూడా ఆర్ఓ గారి పర్మిషన్తో చేసుకోవచ్చు. కానీ వితౌట్ పర్మిషన్ ఎటువంటి సభలు కానీ ర్యాలీలు కానీ విజయోత్సవ సభలు అలా చేయకూడదు. తర్వాత మెయిన్ అపీల్ ఏంటంటే ఇప్పుడు రేపు ఫస్ట్కి ఎగ్జిట్ పోల్లు వచ్చిన తర్వాత చాలా పుకార్లు కానీ చాలా రూమర్స్ కానీ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా చోట్ల వస్తూ ఉంటాయి. ఆర్ ఇప్పుడు మార్ఫింగ్ ఉన్న వీడియోస్ కానీ కంటెక్స్ట్ లేకున్న వీడియోస్ కానీ ఎక్కడో వేరే రాష్ట్రాలు జరిగిన సంఘటన మన రాష్ట్రాల్లో జరిగింది ఆర్ ఏదో ఒకటి పాత వీడియోలు తీసుకొని మళ్ళీ దానికి ఏదో ఒకటి కులపరమైన మతపరమైన విభేదాలు తయారు చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తారు. సో ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్లో ఉన్న ఎవరైనా మెంబర్ కూడా ఇమీడియట్గా పోలీస్కి తెలియజేస్తే దానివల్ల నెక్స్ట్ ఉన్న డ్యామేజ్ మేము అరికట్టగలుగుతాం. తర్వాత మేము అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ క్యాండిడేట్స్కి వాళ్ళ చీఫ్ ఏజెంట్స్కి ఇదే అపీల్ చేస్తున్నాము. మీరు వచ్చే 4 డేస్లో మీ అందరూ కార్యకర్తలకి మొత్తం శాంతియుతంగా జరిగే కౌంటింగ్ ప్రాసెస్ తర్వాత ఎటువంటి గొడవలు లేకుండా వైలెన్స్ లేకుండా చేయడానికి ఏదైనా వీడియో మెసేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో పంపిస్తే దానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది.